సూరా అల్ ముల్క్ 67వ అధ్యాయం 3వ వాక్యం చూసినట్లయితే అల్లా సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్ని కూడా చూడలేవు. నీవు మరోసారి ఎన్నిసార్లు నీ యొక్క దృష్టిని సారించినా వెతికి కూడా చూడు, నీకు ఏమైనా లోపం కనిపిస్తుందా అని అల్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఖురాన్లో సూరా అల్ ముల్క్ 67వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ వివరాలన్నీ కూడా చదువుతూ ఉంటే అల్లాహ్ మనల్ని ఎంత ప్రేమతోటి ఎంత ఖచ్చితత్వంతో సృష్టించాడో అర్థమవుతూ ఉంది. మనం ఉనికిలోనికి ఆయనను గుర్తించడం కోసం, ఆయన్ను ఆరాధించడం కోసం వేల కొద్ది ఆధారాలు, ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన ఆరాధించడం ఏమవసరమో అనేక రకాల ఆధారాలని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. సృష్టిని కాదు, వీటన్నిటిని సృష్టించిన, వీటన్నిటిని అమర్చిన ఆ సృష్టికర్తను ఆరాధించండి అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చివరి ప్రవక్తగా ఎన్నుకుని ఆయన ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో ఆ యొక్క జీవన మరియు ఆరాధన పద్ధతులు, ఆ యొక్క జ్ఞానాన్ని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, సమాధి శిక్షల నుంచి కాపాడడం వల్ల, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, ఇబ్బందుల నుంచి రక్షించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మానవులు చేసే ఆగడాలు, కుట్రకుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పికలు, షిర్క్ మరియు బిదాత్, హరాం, వడ్డీ, వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, ఎవరైతే పిల్లలు లేక అప్పుల్లో ఉండి, అనారోగ్యంతో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఆదాయం లేక, జాబులు లేక, ఉపాధి లేక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల ఆమీన్. అల్లా, నీ మార్గంలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే నిన్ను ఆరాధించడం కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆరాధించబోతూ ఉన్న నీ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ పరలోకాల్లో మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, మరణించిన, బ్రతికి ఉన్న, రాబోవు నీ యొక్క దాసులందరిపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించండి వల్ల, అన్ని యుగాల్లో, అన్ని కాలాల్లో, అన్ని చరిత్రలో ఉన్న నీ యొక్క ప్రవక్తలందరిపైన, వారి సహాబాలపైన, మీ యొక్క దాసులందరిపైన, దైవదూతలందరిపైన కూడా మీ యొక్క శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తని వారసున చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్లా, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని కూడా మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.